ఎలా అయింది మహారాష్ట్ర? అయ్యా వెల్కమ్. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున మా జిల్లాకి గెలిపించారు. నారాయణరావు ఆయన ఒక రాజ స్వాగతం. అవన మీద జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము చూసి కరిగిపోయిన గుండె పతితమ సాదరంగా స్వాగతం పలుకుతోంది. వారి వెంట వస్తున్నటువంటి మంత్రులకు ఇతర అధికారులందరికీ సాదర స్వాగతం. ముందుగా పోలీసు గౌరవ వందనం ఇస్తారు. 1+2+8 సలామే సస్తి ఉడుగనీది చావునీది బ్రతుకంతా దేశానికి ఎండ మహాకవి కాళోజీ నారాయణరావు గారి పేరిట నిర్మించుకున్న 90 కోట్లతో నిర్మించిన ఈ సౌధం, ఈ కళాక్షేత్ర ప్రారంభోత్సవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ అన్నల రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లతో మనమందరం కూడా ఈ వేడుకను తిలకిద్దాం. కాళోజీ కళాక్షేత్ర ప్రారంభోత్సవం విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నమస్సులు, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ కాళోజీ నారాయణరావు గారి విగ్రహానికి పుష్పాలతో నివాళులు అర్పించడం, గౌరవాన్ని సమర్పించడం జరుగుతోంది. లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్నటువంటి పెద్దలు, వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్లు, పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ గారు, పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ప్రజాకవి ప్రజల కోసం ఆత్మీయపడ్డ ఆవేదన పడ్డ మహాకవి గారి ఇక్కడ 90 కోట్ల రూపాయలతో వ్యవసాయ హోదాలు 470 కోట్లతో ప్రభుత్వ మెగా టెక్స్టైల్ పార్క్ లిమిటెడ్ ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక వైద్య సేవ నిర్మించడం కోసం నార్కోటిక్ పోలీస్ స్టేషన్ 6 జిల్లాలకు సేవలు అందించే నార్కోటిక్ పోలీస్ మెగా టెక్స్టైల్ పార్కులో నివారణ కోసం దాదాపు స్థానికంగా నిలిచిన కాకతీయుల కోటలో కళా తోరణ వేదికలకు తీసిపోని విధంగా తెలంగాణ లోపటి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సాదర స్వాగతం. పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తున్న ఆచార్య బన్నా ఐలయ్య గారు, ఇతర కాళోజీ ఫౌండేషన్ సభ్యులు, ఎందుకంటే వరంగల్ ప్రజల అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకు ప్రభుత్వ గౌరవ సలహాదారులందరికీ నమస్సులు అర్పిస్తూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చుంటే అతను దురహంకారంపై ఎగిరిన ధిక్కారం నడుస్తున్న బతుకంతా దేశానిదైన ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీని తప్పకుండా కలిసేవారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్భవించిన ఉద్యమంలో అక్షరాయుధాలతో అలుపెరగక కదం తొక్కిన కలం యోధుడు కాళోజీ. అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. అడిగిన తెలంగాణ బిడ్డ కాళోజీ. 2002 నవంబర్ 13న కాళోజీ తన తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారం కావడం చూడకుండానే కనుమూశారు. ప్రముఖ రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ మరణించినప్పుడు కవి కాళోజీ పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది అన్నారు. కాళోజీ జీవితానికి ఇది సంపూర్ణంగా అనువర్తిస్తుంది. జయంతి సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ఆచరిస్తోంది. కాళోజీ గారి కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. భంగపడ్డ తెలంగాణకు తొలిపొద్దు లాంటి వాడు మహాకవి కాళోజీ. తెలంగాణ ప్రజల భావస్వేచ్ఛ కోసం పోరాటాన్ని నడిపినటువంటి గొప్ప కవి. వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతూ నా గొడవ అని అది చేసావు కదా, ఇందాక ఇచ్చినావు కదా, మరి ఇంకేంటి. కార్యక్రమాన్ని తిలకించినటువంటి చూసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నగేష్ ఈ లోపల కొంచెం కేబుల్ వెనకేసుకో, లూజ్ చేసి పెట్టుకోమని వాడిని. ముందుకెళ్ళాలి చిన్న, ముందుకెళ్ళాలి. నెక్స్ట్ రికార్డింగ్ కదా, వదిలేసి అన్న. కొంచెం జరగరా.
తరఫున ఇద్దరు సోదరి మనులు వచ్చి ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా అభినందన అందుకుంటారు. అలాగే గృహజ్యోతి 200 యూనిట్ ఎంజాయ్ చేద్దాం. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాదేసి దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందుకే పెద్ద నాయకుడు ప్రథమ సంవత్సరపు విజయోత్సవంలో మీ అందరినీ ఆనందంగా పలకరించేందుకు వస్తున్నారు. అదిగో ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు. గౌరవనీయుల మంత్రివర్యులు డాక్టర్ ధన్సన్ అంతే సీతక్క గారు, కొండా సురేఖ గారు, గౌరవనీయులైన సీఎం గారు, గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు, మన ఓరుగల్లో జరుపుకుంటున్న కార్యక్రమాన్ని ఇప్పుడు జ్యోతి వెలిగించి శుభారంభం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, అలాగే గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఇతర మంత్రివర్యులు, అడ్వైజర్స్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, సిఎస్ గారు, అలాగే స్పోర్ట్స్ పర్సన్ నిఖత్ జరీన్ గారు, ఈషా సింగ్ గారు. మన మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని ఇలా మహిళా శక్తి ఉత్సవంగా జరుపుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో ఒక నేత్రోత్సవంగా, ఆనందోత్సవంగా, మహోత్సవంగా ఈ మహిళోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గరీబీ హటావో అంటూ బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి సామాన్య ప్రజలకు పాలనను సమీపంగా తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఈ వేదిక మీద. ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి గారు ఇందిరా మహిళా శక్తి భవనాల్ని శ్రీకారం చుడుతున్న వేళ మహిళా సమాఖ్య సభ్యులు నిలబడి 22 ఇందిరా మహిళా శక్తి భవనాల శంకుస్థాపన మహోత్సవం.
గత 10 నెలల్లో 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించగా అందులో ఈ జిల్లా నుండే 6,333 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావటం ఎంతో సంతోషకరం. దీనిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలైన టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, చిరకాలంగా ఎదురుచూస్తున్న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన, మహిళా సంఘాలకు ఈ సంవత్సర కాలంలో 21,400 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ మరియు త్వరలోనే వరంగల్ చిరకాల స్వప్నం విమానాశ్రయం ఏర్పాటుతో మన వరంగల్ ప్రగతి పదంలో దూసుకుపోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న లబ్ధిదారులకు, ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా మొత్తం పాలనా యంత్రాంగం తరపున మరొకసారి హామీ ఇస్తూ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంతో పురోగమించాలని, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మ భద్రకాళిని ప్రార్థిస్తూ సెలవు. జై హింద్. ఉత్సవాల్ని ఒక మహిళోత్సవంగా, మహా ఉత్సవంగా జరుపుకుంటున్న ఈవేళ స్థానిక శాసనసభ్యులు గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మరియు సురేఖక్క గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇవాళ ఇంత పెద్ద వర్షం కురిసింది అంటే వరంగల్ జిల్లా మీద కనివిని ఎరగని రీతిలో జిల్లాని, వరంగల్ ఉమ్మడి జిల్లాని మనము కొత్త జిల్లాగా చూడబోతున్నామని చెప్పి గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్న ఏదైతే వరాల జల్లు కురిపించిందో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అందరం వరంగల్ జిల్లా పక్షాన ఒకసారి రేవంత్ అన్న అంటే జిందాబాద్ అనాలే. మరి ఇంతకంటే పెద్ద రుణం ఏం తీర్చుకోగలుగుతాం మనము? రేవంత్ అన్న గట్టిగా వినపడతలే. రేవంత్ అన్న మీకు ఈ జిల్లాకి ఇచ్చిన వరాల గురించి కొన్ని నిజాలు చెప్తా. 1 నిమిషంలో అన్నా, ఉదయం 9 గంటలకు సెక్రటరేట్ తీయక ముందుకే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు మన జిల్లా మంత్రులని, ఎమ్మెల్యేలందరినీ 9 గంటలకే సెక్రటరేట్లో కూర్చోబెట్టి అధికార యంత్రాంగాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, కలెక్టర్లని అందరినీ కూర్చోబెట్టి ఈ 6 నెలల్లో 6 సార్లు రివ్యూ జరిగింది. ఉదయం 9 గంటలకు. ఇవాళ దీనికి ఈ వరాలు కూర్చున్నాయి అంటే ఇవాళ వస్తాండనో నిన్ననో మొన్ననో నిర్ణయించుకున్నాయి కావు. 6 నెలలకెళ్ళి పడ్డ కృషి. గత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఏదైతే మాటలు ఇచ్చిండ్రో ఆ మాటల ప్రకారం ఇచ్చిండ్రు కాబట్టి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లా పక్షానన్నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నామన్నా. మా జిల్లాని నిజంగా కూడా గతంలో తలుచుకుంటే బాధేస్తుంది. ఇక్కడ ఈ వేదిక ప్రభుత్వ యంత్రాంగంతో జరుగుతున్న వేదిక కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదన్నా. గతంలో చూస్తే 6 జిల్లాలుగా విభజించి నాశనం అయిపోయినామన్నా. దీనికి మీ యొక్క వరాలతోటి మరోసారి వరంగల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నదని చెప్పి వరంగల్ జిల్లా పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యేలందరం కూడా ఉమ్మడిగా కలెక్టర్లు కానివ్వండి, సిపిఆర్ కానివ్వండి, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కావ్య గారు అందరం కూడా, బలరాం నాయక్ గారు ఉమ్మడిగా కష్టపడ్డ ఫలితమే ఇవాళ ఈ వరాల జల్లు. నిజంగా కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు కూడా ఇన్ని వరాలు ఇవ్వలే కావచ్చు. ఇవాళ మన వరంగల్ జిల్లా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత మీకు చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందన్నాడు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి నడి చౌరస్తాల డిపిఆర్ తయారు చేయండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు నేను ఇస్తున్నా, అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నా అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి నాయకులు మాట తిప్పడు, మడమ తప్పకుండా ఇవాళ నెరవేర్చినందుకు నిజంగా కూడా ఏం మాట్లాడాలనో తోయట్లేదు. కానీ సంతోషంతో మాత్రం కళ్ళకి నీళ్ళు వచ్చే విధంగా ఉన్నదన్నా.
మీ రుణం జీవితకాలం వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.